నమస్కారం, నేను మీ షణ్ముఖ్. నమస్తే అండి. నమస్తే. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి ప్రారంభించారు. దీన్ని ఒక నిరుద్యోగ యువత దృష్టి పరంగా మీరు ఏ విధంగా చూస్తారు? ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగం ఉన్నారు. దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్. దీనికి కారణం నేటి పాలకులు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తూ ఉందంటే, మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో యువతకు కావాల్సింది ఏంటంటే, చదువుకునేదానికి విద్యలో ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, చదువుకున్న తర్వాత ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలి. అంతేగాని ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టి రాష్ట్రంలో యువతను టాపిక్ డైవర్షన్ చేసి ఓట్ల రాజకీయానికి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ఈ 4 ఏళ్ళుగా క్రీడలను ఏ విధంగా ప్రోత్సహించావు, దాని గురించి చెప్పండి. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 80% కంప్లీట్ చేసిన క్రికెట్ స్టేడియంని పూర్తి చేయలేకపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ళ తన పరిపాలనలో. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటున్నాడు. రాష్ట్రంలో ఒకప్పుడు క్రీడల్ని ప్రోత్సహించి, మీకు తెలిస్తే కబడ్డీ లీగ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు వైజాగ్ టీం పెట్టి ఈ విధంగా ప్రోత్సహించాడు. ఆ తర్వాత క్రికెట్ మ్యాచ్లు కావచ్చు, అనేక మ్యాచ్లు పెట్టించాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని మ్యాచ్లు పెట్టారండి? ఏం చేశాడు? దానికి సమాధానం చెప్పండి. క్రీడల్ని ప్రోత్సహించలేదు జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లలో. ఈరోజు ఓట్ల రాజకీయాల కోసం పంచాయతీల నుంచి ఈరోజు లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు పెడతామని చెప్పి మళ్ళీ వాడెవడో స్పోర్ట్స్ చైర్మన్ ఉన్నాడు, శాప్ చైర్మన్, అతను చెప్తాడు ముంబై ఇండియన్స్కి, చెన్నై సూపర్ కింగ్స్కి ఆడిస్తామని. నువ్వు మూసుకు, ఇక్కడ టీం లేదురా నాన్న, నువ్వేంది వాళ్ళకి రికమెండ్ చేసేస్తారు, వాళ్ళకి లేరు అక్కడ ప్లేయర్లు. క్రీడల్ని ప్రోత్సహించలేదండి. మహిళా క్రీడాకారిణీలపైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేధింపులు జరిగితే కనీసం పట్టించుకోలేదు శాప్లో. మీకు తెలుసో తెలీదు. ఈ విధంగా క్రీడాకాలం 4.5 ఏళ్ళు గాలికి వదిలేసి ఈరోజు రాష్ట్రం మొత్తం నేను ఆడుదాం ఆంధ్ర అంటా ఉన్నాడు. ఇదేనా ఆయన చిత్తశుద్ధి? ఇంకొకటి, ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఎందుకంటే రాష్ట్రంలో నిరుద్యోగులు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అనేక మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? 2,30,000 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయి, నేను రాగానే ఫిల్ చేస్తా అన్నాడు. చేశాడా? చేయలేదు. మెగా డిఎస్సి నిర్వహిస్తా అన్నాడు. చేశాడా? చేయలేదు. ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ అన్నాడు. 4 ఏళ్ళు అయింది, ఈ రోజు వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. ఈ విధంగా అనేక హామీలు చెప్పాడు. ఒకటే కాదు, ప్రత్యేక హోదా అని, ఏవేవో అని, మీకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానని అనేక హామీలు ఇచ్చాడు. తీరా చూస్తే ఏవీ చేయాల. ఎందుకు ఈ మాటలు అనాల్సి వస్తూ ఉందంటే, జగన్మోహన్ రెడ్డికి పేదోళ్ళు బాగుపడడం ఇష్టం లేదు. పేదోళ్ళకి ఇవి వేస్తే వీళ్ళు నాకు ఓట్లు వేస్తారా అనే మైండ్ సెట్ ఆయనకుంది. అది ఈరోజు రాష్ట్రంలో యువత గ్రహించారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం అందరనే రేపు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆడుతారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తే మీరు పరిస్థితి, పల్లెల్లో వాళ్ళ తల్లిదండ్రులు కూలి పని చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదివిపించి మంచి స్థానంలో ఉండాలి, మేము పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు అని చెప్పి కష్టపడి చదివిపిస్తారు. చదివిపించిన తర్వాత వాళ్ళకు ఉద్యోగం ఉండదు. వాడి ఇంట్లోనే ఉంటే ఆ తల్లిదండ్రులకు భారంగా మారడా అండి? లేదంటే కోచింగ్లు పేరిట లక్షలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కోచింగ్లు తీసుకుంటే అక్కడ ఉద్యోగాలు రాక ఎంత కష్టపడుతున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత. అంటే ఈ గత 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఎప్పుడు స్పోర్ట్స్ పరంగా కానీ, ఆటల పరంగా కానీ ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించిన సందర్భము లేదు. అంటే దీని వెనకన ఏదైనా ఒక వ్యూహం ఉంది అంటారా? అదే అండి నేను చెప్పేది. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పిల్లలందరినీ ఒక ఊర్లో ఒక దగ్గరికి పెట్టి ఒక ఎంటర్టైన్మెంట్లా చేసి బ్యాట్లు ఇచ్చి అవే 5 నిమిషాలు ఆడిపించి ఏదో 10 రూపాయలు గిఫ్ట్ ఇచ్చి మీరు గెలిచారా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏమైపోతుంది? ఇప్పుడు ఎవడైనా కానీ మనం ఒక ఆఫీస్లోనే ఒక చిన్న ప్రోగ్రామ్ పెడితే ఆ చిన్న ప్రోగ్రామ్ నువ్వు గెలిచావరా అని ఒక చాక్లెట్ మొక్క ఇచ్చినా కానీ వాడు ఏమనుకుంటాడు, నేను గెలిచాను ఆ రోజు ఊహగానంలో తెలుతూ ఉంటాడు ఆఫీసెస్లో నార్మల్గా. అలాంటిది పల్లెల్లో పెట్టిన ఆ టైప్ మైండ్ సెట్లోకి వెళ్తాడు. ఆ ఎన్నికలతో రే జగన్ గెలిచాడు, ఈ గిఫ్ట్ వచ్చిందిరా ఈ విధంగా అని చెప్పి వాడిని 10 మంది గెలిచావరా అంటే ఈ విధంగా అతను వెళ్ళి ఓట్లే వేస్తాడనే మైండ్ సెట్తో ఈ విధంగా చేస్తున్నాడు. ఈ విధంగా టాపిక్ డైవర్షన్ కోసం ఇవి అతను చెప్పిన హామీలు, అతను చెప్పిన మాటలు చేయలేదు కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. కానీ ఇది రాష్ట్రంలో ప్రజలందరూ గ్రహిస్తున్నారని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు అంత కష్టపడి చదివిపించినప్పుడు తల్లిదండ్రులు ఈరోజు భారం ఈ పక్క రాష్ట్రాల వలసలు ఈ విధంగా ఉంటే వాడికి ఏం మిగులుతుందండి? లేదా ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి అవే ఉద్యోగాలు అన్నాడంట. 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చి నీ బతికింతేరా అంటా ఉన్నాడు. అదే నాకు కావాల్సింది. నేను చదువుకున్న చదువుకి ఎంబీఏలు చేసి 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చి నువ్వు ఇదే చేసుకోరా అని చెప్పి, లేదంటే నిరుద్యోగం వాడి ఇంట్లో తల్లిదండ్రులకు భారంగా మారి లేదా డబ్బుకు కావాల్సి వస్తే పక్కా ద్రోవపడుతూ ఉన్నారు. ఈ విధంగా అయిపోయింది రాష్ట్రంలో నేడు పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం వల్ల నిరుద్యోగ యువతలో కానీ రాష్ట్ర యువతలో మార్పు వస్తుంది. కేవలం ఒక ఆట ద్వారా అతను మైండ్ సెట్ ట్యూన్ చేస్తున్నాడు యువతది అని చెప్పేసి మీరు అంటారా? ఆ విధంగా చెయ్యాలని భావిస్తూ ఉన్నాడు.
ఆ విధంగా చేయాలని భావిస్తూ ఉన్నాడే కాబట్టి ఇన్ని కోట్లు పెట్టి దాంట్లో కూడా స్కాములు జరుగుతున్నాయండి. ఆడుదాం ఆ బ్యాట్లు ఇవన్నీ కూడా కల్తీ అంటే చీప్ క్వాలిటీ తెచ్చేసి పెద్ద బిల్లులు పెట్టి దోపిడీ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, దగాకోరు, దోపిడీదారుడు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? నిన్న కూడా కొన్ని దగ్గర చూసి ఆ బ్యాట్లన్నీ ఇరిగిపోయాయి ఒక రోజులో ఒక షాట్కే. అంటే ఈ విధంగా అతను స్కాములు చేయడం కోసం స్కీములు పెడుతున్నాడు. అంటే ఒక బ్యాట్ ఏదైతే ఈ బ్యాట్లు ప్రొవైడ్ చేశారో పైన BMW స్టిక్కర్స్ వేసేసి లోకల్లో ఉండే బ్యాట్లు తెచ్చేసి అదొక స్కాము అని మీరు అంటారా? అవును, తప్పకుండా. ఎందుకంటే మీరు నిజంగా అంత క్వాలిటీ ఉంటే ఒక షాట్కి ఇరిగిపోతాయి. నిన్న చాలామంది బ్యాట్లు ఇరిగిపోయినట్టు ఫొటోస్ పెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఫేక్ కాబట్టి నెక్స్ట్ కూడా ఏం చేస్తారు తెలుసా? ఒక రియల్ కిట్ ఒకటి తీసుకొని దాన్ని చూపించి వీడియో చేసి సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, జనాల్ని ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నారని అబద్ధాలు చెప్తారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏమంటే వాళ్ళ బుద్ధే అంట. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగం లేదరా అంటే రాష్ట్రంలో ఇన్ని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన పరిశ్రమల పేరు చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని. దమ్ముంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు చంద్రబాబు నాయుడు అనేక కంపెనీలు తీసుకొని వచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో ఆ లోకల్గా ఎవరైనా పని చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చి కంపెనీలు చేస్తున్నాడు. చిత్తూరు జిల్లాకే వద్దామండి. ఓపెన్ ఛాలెంజ్. చిత్తూరు జిల్లాలో సెల్కాన్, డిక్సాన్, TCL, జోహో, ఇసుజు, హీరో ఇవన్నీ చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చాడు. ఈరోజు లిస్టు తీయండి. ఎవడోడు వాలంటీర్ ఉంది కదా వాళ్ళ సిస్టమ్ తీమనండి. ఎవడోడు ఎక్కడికి ఏ కంపెనీకి పోతుంటారు? TCLకి పోతుంటారు, డిక్సాన్కి పోతుంటారు, అమర్ రాజాకి పోతుంటారు, రివుడికి పోతూ ఉంటారు. ఈ కంపెనీలన్నీ తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చిన కంపెనీ పేర్లు చెప్పండి అంటే చెప్పలేరు. ఏమన్నంటే ఈ కంపెనీల్లో ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ కంపెనీలో ఈ సంవత్సరం ఇంతమంది 100 మంది 200 మంది తీసుకొని వచ్చారు కదా, వీళ్ళను కూడా వీళ్ళ ఖాతాలో వేసుకుంటారు. కానీ ఆ కంపెనీ తీసుకొని వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. మా వల్ల వీళ్ళు తెచ్చింది లేక ఉన్న కంపెనీలు తరింగొట్టాడండి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే పేదోడు బాగుపడడం ఇష్టం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీ బిడ్డ అంటాడు కదా, తన బిడ్డలేమో విదేశాల్లో చదువుకుంటున్నారు. పేదింటి బిడ్డకి చదువుకున్నామంటే PG విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడు. తన బిడ్డలేమో విదేశాల్లో ఉద్యోగం చేసుకోవచ్చు. పేదింటోడు 5,000కి పని చేయాలి, తనకు ఊడిగం చేయాలి. అదేనా ఆయన కోరుకునేది? పేదరిక నిర్మూలన జరగాలంటే నేను చదువుకున్న చదువుకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు నా సొంత రాష్ట్రంలో కలిపి నా మేధస్సు సంపాదించి నేను సంపాదించుకునే విధంగా నాకు దారి చూపి నేను ఆటోమేటిక్గా సంపాదించుకుంటా. నా చుట్టుపక్కల 100 ఇళ్ళు ఉన్నాయి. నా చుట్టుపక్కల 100 ఇళ్ళలో 100 మంది చదువుకుంటారు. మేము 100 మంది చదువుకున్న 100 మందికి మాకు మంచి ఉద్యోగాలు వస్తే మేము నెలకు 50,000 60,000 మేము సంపాదించుకొని 1,00,000 సంపాదించుకొని మా కుటుంబాన్ని మా ఖర్చులు తగ్గిపడి మిగిలిన డబ్బులు మా కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటాం, మా చుట్టుపక్కల పరిసరాలను అభివృద్ధి చేసుకుంటాం. ఆటోమేటిక్గా 100 మంది ఆ విధంగా చేసుకుంటే ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి చెందదా? అంటే మీరు చెప్పిన దాని ప్రకారము రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగ యువత కానీ జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా జై జగన్ అని అంటారని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటారండి? అనే పరిస్థితుల్లో నేను లేడు. ఎందుకంటే నేడు అందరూ చైతన్యవంతులయ్యారని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ విధంగా వాడు ఏది చేసినా చేయగొడుతున్నామంటే మనం బానిస బతుకు మనం స్వాతంత్రం తెచ్చుకునేది బానిసలుగా, మళ్ళీ మన వాళ్ళ చేతిలో బానిసలుగా బతకడానికి. మనకంటూ రైట్ టు ఫ్రీడమ్ ఈ విధంగా ఉంది. మాట్లాడే హక్కు ఉంది, చేసే హక్కు ఉంది, పని చేసే హక్కు. ఆ విధంగా ఉండాలి. అంతేగాని ఇతనేదో చేస్తే అన్నిటికీ జైగొడతా ఉంటే ఆ మైండ్ సెట్ అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు. నేనేం చేసినా జైగొడతారని. రేపు రానున్న ఎన్నికలు ఇదే విధంగా భూస్థాపితం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు నేను చూసాను, నా స్నేహితులు అనేక మంది కష్టపడి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడి చదివిపించి కూలి పని చేసుకుని ఈ విధంగా చదివిపిస్తే లక్షలు అయితే వాడు MBA కంప్లీట్ చేసే వరకు ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాలా. వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు అప్పు చేసి వాళ్ళ తల్లిదండ్రులు చదివిపిస్తే కొంతమంది పక్క రాష్ట్రాలు చదువుకున్న వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు లేకుండా మళ్ళీ వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల మీద భారం అవుతా ఉన్నారు. లేదా పక్క రాష్ట్రాలకు వచ్చి కోచింగ్లు అని చెప్పి వేలు లక్షలు తగలబెట్టుకుంటున్నారు. అక్కడ ఉద్యోగం రావటం లేదు. దీని అంతటికి కారణం ఎవడి పాలకుడు కదా. ఆ రోజు నువ్వే కదా చెప్పింది, నేను ప్రత్యేక హోదా తీసుకొని వస్తా, 2,30,000 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కల్పిస్తా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటే దాదాపు వీడేదో చెప్తున్నాడు రా 10-20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటట్టున్నాడు. ఇంతమందికి కల్పిస్తే మనందరం ఆటోమేటిక్గా మనందరంకి ఉద్యోగాలు వస్తే మన జీవితాలు మారతాయి కదరా అని ఆ రోజు ఓట్లు వేశారు. ఈరోజు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు ఎందుకు వేస్తారండి? ఎందుకు వేయాలండి యువత? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇలానే చేస్తాను, మాట తప్పుతాను, మడమ తిప్పుతాను, మాయ చేస్తాను అని అన్నా కూడా యువతలో ఆడుదాం అందరా అనే ఒక కార్యక్రమానికి తెరలేపి ఓట్లు కొల్లగొట్టడానికే రాబోయే ఎన్నికల్లో చివరి ఈ 4 నెలల ముందర ఒక కార్యక్రమానికి తెరలేపాము అని మనం ఏ రకంగా చూడొచ్చు దాన్ని? ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని రోజులు చేయండి యువతని మైండ్ సెట్ డైవర్ట్ చేసేసి వాళ్ళని ఈ విధంగా చెప్పి వీళ్ళ నాయకులతో వీళ్ళ దాంతో ఈ విధంగా చేపించేసి ఇదే కనిపించేటట్టు అందరినీ ప్రోగ్రాముల్లో పెట్టి ప్రతిపక్షాల మాటలు వినబడకుండా చేసి ఈ విధంగా చేయించని మాయాజాలంలో చేయించని వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ యువత అంత తెరిపప్పలా
ఉద్యోగం రాకుండా నువ్వు ఊర్లో కూలి పని చేసుకుంటావరా ఎంబీఏ చదువుకొని? నీళ్ళు సీము రక్తం లేదా? నువ్వు పోరాడలేవా? వాడేంద్ర 10 రూపాయలు గిఫ్ట్ నీకు ఇచ్చేది? నువ్వు చదువుకున్న చదువుకి నువ్వే 1,00,000 రూపాయలు సంపాదించుకొని వాళ్ళకి ఒక 10,000 ఇచ్చే స్థాయిలో ఉండాలి కానీ వాడిచ్చే దానిపై నువ్వు ఆధారపడతావా? నేను రాష్ట్రంలో యువతకంతా చెప్పేది ఒకటే, మనం 10 మందికి ఉపాధి ఇచ్చే స్థాయిలో ఉండాలి, మనం 10 మంది తలరాత మార్చే విధంగా ఉండాలి, అంతేగాని పాలకుల చేతిలో బానిసలుగా మారకూడదని నేను చెప్తున్నా. చివరగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడుదామాంధ్ర అనే కార్యక్రమం ద్వారా ఎలాంటి అవినీతి ఏ విధంగా చేస్తున్నారని ఆంధ్ర రాష్ట్ర యువతకు తెలియజేయండి. నేను ఒక్కటి చెప్తున్నానండి, అవినీతి అంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి దీంట్లో అవినీతి గురించి మనం మాట్లాడితే ఆయన సొంత పేపర్లకి యాడ్లు ఇచ్చుకుంటాడు. దానికి ఏమిటి? ప్రభుత్వ డబ్బు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి గారి పేరు పైన ఉన్న న్యూస్ పేపర్కి డైరెక్ట్ ఫండింగ్ వెళ్తుంది. ఏంటి? 100 కోట్లు 200 కోట్లు యాడ్లు అని చెప్పి ఈ విధంగా 2-3 రోజులకి యాడ్లు అని చెప్పి లోకల్ స్థాయి నుంచి జిల్లా స్థాయి గ్రామ స్థాయి నుంచి యాడ్లు అని చెప్పి డబ్బులు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్తూ ఉంది ప్రభుత్వ ఖజానా నుంచి. రెండోది మళ్ళీ ఈ విధంగా దాని కిట్లు అని చెప్పి బ్రాండింగ్లు అని చెప్పి పెడతా ఉన్నారు. ఆ బ్రాండింగ్లు అని చెప్పి ఆ పోస్టర్లకి దీనికి స్కామ్ కింద వెళ్తూ ఉంది. మళ్ళీ మూడోది బ్యాట్లు అవి వికెట్లు ఇవి మేనేజ్మెంట్ అని దీనికి వెళ్తూ ఉంది. మళ్ళీ అంపైర్లు వీళ్ళు వాళ్ళు అని చెప్పి దానికి ఖర్చుకి వెళ్తూ ఉంది. ఈ విధంగా అనేక రకాలుగా అవినీతి చేసి దాదాపుగా 1000 కోట్లు పైగా అవినీతి జరిగే అవకాశం ఉంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రభుత్వ ఖజానా నుంచి కొంచెం అయితే ఇండైరెక్ట్గా ప్రభుత్వ ఖజానా కాకుండా కొన్ని కార్పొరేషన్ల నుంచి, కొన్ని సంస్థల నుంచి, కొన్ని కంపెనీల నుంచి ముడుపులుగా ఇప్పుడు కమిషన్ల పర్వం అని అంటారు. కమిషన్ల పర్వం ప్రకారంగా దాదాపు 1000 కోట్ల దాకా అవినీతి జరగచ్చని నా అంచనా ప్రకారం. చివరగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర యువతకు తెలియజేసేది ఏమని అంటే, నిన్ను నమ్మం జగన్, మీరు ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా మేము నిన్ను నమ్మం జగన్ అని క్లియర్గా చెప్తున్నారు మనకి యువకులు. నమస్కారం.